టీడీపీకి చావోరేవో తేల్చుకోవలసిన సమయంలో కృష్ణా జిల్లాలో సొంత పార్టీ నేతలే చంద్రబాబుకు తలనొప్పిగా మారారు. పార్టీకి గుదిబండలా మారిన నేతలను వేరే చోటికి పంపించి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్న నేతలను బరిలోకి దించాలనే చంద్రబాబు ఆలోచనను ఆయా నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు, నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. పెనమలూరులో టీడీపీలో ఉన్న వారిని కాదని కొత్త క్యాడర్ కోసం ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. దీంతో పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించింది. అయితే పార్థసారథి పెనమలూరు టీడీపీ నుంచి బరిలోకి దిగుతారని ఓ ప్రచారం నడుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా ఎలాగైనా పెనమలూరు నుంచి టికెట్ సాధించుకోవాలని పార్థసారథి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. దీంతో ప్రస్తుత పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జి బోడే ప్రసాద్కు టికెట్ భయం మొదలైందట. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ఎలా టీడీపీలోకి తీసుకుని టికెట్ ఇస్తారంటూ ఇప్పటికే పలుమార్లు టీడీపీ సమావేశాల్లో తన ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కాడట. ఇప్పుడు పెనమలూరులో పార్థసారథి పేరుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయట. ఇలా ఒకటికి ముగ్గురు పేర్లు వినిపిస్తుండటంతో అసలేం జరుగుతుందో తెలియక టీడీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట. ఇదిలా ఉంటే పార్థసారథి నూజివీడు నుంచి పోటీ చేస్తారని గట్టిగా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో నూజివీడు టీడీపీలోనూ టికెట్ పంచాయతీ రచ్చకెక్కిందట. పార్థసారథి పసుపు కండువా కప్పుకోకుండానే నూజివీడులో టీడీపీ నేతలను కలుస్తూ నేను వచ్చేస్తున్నా సహకరించాలంటూ రహస్య మీటింగులు పెట్టేసుకుంటున్నాడట. అదే సమయంలో పార్థసారథికి అనుకూలంగా కొందరు నూజివీడుకు స్వాగతం పేరుతో ఫ్లెక్సీలు సైతం కట్టేస్తున్నారట. అయితే పార్థసారథి నూజివీడు రావడాన్ని కాపా శ్రీనివాసరావు వర్గం స్వాగతిస్తుంటే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్థసారథికి మద్దతుగా నిలిచిన కాపా శ్రీనివాసరావు, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ముద్రబోయిన వర్గం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. పార్థసారథి గుట్టుచప్పుడు కాకుండా వరుస సమావేశాలు పెట్టేసుకుంటూ ఉండడంతో ప్రస్తుత నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు రగిలిపోతున్నారట. పార్టీ అధినేత సైతం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న తనతో కనీసం సంప్రదించకుండా పార్థసారథిని నూజివీడు పొలిటికల్ స్క్రీన్ పైకి ఎలా తెస్తారంటూ మండిపడుతున్నారట. మైలవరంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవినేని ఉమకు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట. నాన్ లోకలైన ఉమాను గెలిపించి నెత్తిన పెట్టుకుంటే తమకు ఒరిగిందేమీ లేదని, ఖచ్చితంగా ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని ఏడాది కాలంగా తమ గళం వినిపిస్తూనే ఉన్నారట. అయితే ఇటీవల ప్రస్తుత మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పసుపు కండువా కప్పుకొని మైలవరం నుంచి బరిలోకి దిగాలని వసంతకృష్ణ ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈ పరిణామాలతో దేవినేని ఉమ కార్యకర్తల మీటింగ్ సాక్షిగా 100 కోట్లు ఖర్చు పెట్టైన టికెట్ తెచ్చుకోవాలని వసంత ప్రయత్నిస్తున్నాడని, అధిష్టానం అలాంటి వారికి అవకాశం ఇవ్వద్దంటూ పబ్లిక్ గానే చెప్పేశారట. ఇదంతా ఒక ఎత్తైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది.